మేము పెద్ద సినిమాలకు ఇచ్చేవాళ్ళం కాదు, పెద్ద హీరోల సినిమాలకు డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ 20 రోజులు ఇవ్వాలి, 10 రోజులు వేస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 రోజులు ఇస్తే 2 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారు, 5 రోజులు ఇస్తే 5 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారని చిన్న సినిమాలకి ఎక్కువ డేట్లు ఇచ్చి డేట్లు మిగిలితే పెద్ద సినిమాలకి అడ్జస్ట్ చేసేవాళ్ళు. అట్లనే మామగారు 30 రోజులు అడిగారు, ఇవ్వలేకపోయాను సార్. 3 నెలల ఖాళీ లేదన్నారు. నా వెంటబడ్డారు, 3 నెలలు ఆపారు షూటింగ్. తర్వాత ఒక 25 రోజులు అని ఏమన్నారు. నేను ఇవ్వలేను సార్ అన్నాను. ఎన్ని రోజులు ఇస్తావు చెప్పండి లాస్ట్ అన్నారు. అంటే ఎన్ని రోజులు అంటే అసలు ఖాళీ లేదు కదా సార్. సరే పోని ఒక 15 రోజులు ఇస్తావు అన్నారు. 30 నుంచి 15 వచ్చారు. 15 రోజులు కాదు కానీ సార్, నేను ఒక 12 రోజులు ట్రై చేస్తా సార్. మళ్ళా 12 రోజులకు ట్రై అన్నారు. కానీ ట్రై చేస్తానన్న నేను 8 రోజులు ఇచ్చాను ఆ సినిమాకి. మామగారి సినిమాకి 8 రోజులు ఇచ్చాను, 6 సినిమాలు చేశాను. అంత బిజీగా కూడా అంత పెద్ద సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చాను. అట్లా మేము కష్టపడ్డాము. కానీ చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్, చిన్న తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్, నేను సంపూర్ణ అంత పెద్ద హిట్ ఇచ్చి అంత పెద్ద డైరెక్టర్లు చేసిన చిన్న హీరోని ఎట్లా అనుకుంటాం మేము? ఇంతకంటే చిన్న హీరోలతో చేసిన, అసలు నోట్లోంచి మాట రాని హీరోలతో కూడా పనిచేసినాను. కానీ మాకు ఆ తారతమ్యం లేదు. మా కథ చెప్పాలని వచ్చేవాడు, కథ వద్దు, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు, ఇది ఓకే. మాకు అర్థమైపోయేది దీన్ని మేము రిపేర్ చేసుకోగలుగుతామని. దానికి పాస్ మార్కులు ఎక్కడ రావాలో మేము అన్నీ యాడ్ చేసుకునేవాళ్ళం. మా వరకే, కథలో ఇంటర్ఫీర్ అయిన వాళ్ళం కాదు. అంతే తప్ప మేము పెద్ద క్యారెక్టర్